వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే పునానవి వాళ్ళ స్కూల్లో బ్యాగ్ ఇచ్చినారు. సో దీని మీద పేరు కూడా రాసినారు పునానవి జీ అని. మామూలుగా తెచ్చుకోపోతానండి. ఇక్కడ చూడండి ఇవి కుస్తీలు ఇప్పుడే బయటికి వేసి వచ్చిన. సో హ్యాండ్ బ్యాగ్ ఆడ పెట్టింటే దాని మీద కుస్తీలు పడుతుంది, తీస్తుంది. ఈ కావేరక్క ఆడపిల్లోళ్ళు ఉంటే ఆడ పెళ్ళిళ్ళు పేరయ్య అవుతుంది. పునానవి తీసేది రాక చింపు అది పునానవి బ్యాగు. ఈడేమో కుస్తీలు పడుతుంది. ఈరోజు కావేరక్కవి నావి డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక్కడ ఏదో ఫెస్టివల్ అని చెప్పి భరత్ వాళ్ళ క్యాంట్రోల్ పిలిచింటే వచ్చినాము మటన్ తినేదానికి. ఆడైతే టెంపుల్ రెడీ చేసినారు చూడండి.
ಅದೇ ತೆಗ್ದಿದ್ದೀನಿ ಬಿಡಿ. అంతా కర్ణాటక వాళ్ళ ఇండ్లంతా ఇట్లే ఉంటాయి. పైన చూడండి ఒక్కది షీట్లు వేసినారు, దీనికి ఇది షోకేస్. ఈ అవ్వ అంతడి ఆమెలే తగుంటుంది. ఈ అవ్వ ఆయన వాళ్ళ అవ్వంట, వాళ్ళ చెల్లెలాడ, ఈడ అక్క వాళ్ళ చెల్లెలు. ఈ అవ్వే సాకిందంట ఆయనని వాళ్ళ చెల్లెల్ని 3 years 10 months ఉన్నప్పుడు. ముగించుకొని నైట్ 10 o'clock అవుతుంది. ఇప్పుడు పోతున్నాము. కరియమ్మ చిన్న పాపని ఎత్తుకుంది, నేను పునాది పెట్టుకున్నా. వెళ్తా అన్నం దుర్గాకి. దుర్గా పోయేసరికి 10:30 అవుతుంది. రేపు పొగులు వస్తా, ఆ విలేజ్ ని మొత్తం తీస్తా. స్పందన ఇప్పుడు పైకి ఎక్కుతుంది. ఎట్లుంది చూసుకొస్తా. ఆದ್ರೆ ఇల్లెత్తైతల్లి. ఈరోజు అజ్జీ ప్లేస్లో సంజన వచ్చింది. దొడ్డమ్మ ಮೊಮ್ಮಗಳು ಮಗನ ಮಗಳು ಒಂದನೇ ಐತಲ್ಲ ನಿಮ್ಮ ಮಗನೇ ಮಂಜಣ್ಣ. ದೊಡ್ಡಮ್ಮ. ಆಹಾ, ನಿಮ್ಮ ಅಪ್ಪಗೆ ದೊಡ್ಡಮ್ಮ ಬಿಡು. ಈ ಹುಡುಗಿನ ನಾಳೆಯಿಂದ ನನ್ನ ಚಾನಲ್ ಫಾಲೋ ಆಗ್ತದೆ. ಅಕ್ಕ ಇದು ಒಂದ್ ಮನೆ ತರಾನೇ. పైన చూడండి, అసలు ఇది కూడా ఒక ఇల్లు లాగా ఫుల్ సామాన్ వేసినారు. స్పందన నిలబడుకొని చూడండి. ఇది చూడండి, ఇది చెక్కతో చేసి కింద ఒక ఇల్లు. సూపర్ ఉంది వీళ్ళది. ఈ అజ్జీ నుండి ఒక ఫ్యామిలీ అంటే 50 members డెవలప్ అయినారనమాట. ఈ అజ్జి వాళ్ళ కోడలు ఈమె అంట. ఈమె వాళ్ళ ఎంతమంది ಎಷ್ಟು ಜನ? 5 members ಗರ್ಲ್ಸ್ ಇದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಫಸ್ಟ್ ಮಗಳಿಗೆ ಮಗು ಆಗಿದೆ, ಮದ್ವೆ 5 ಜನ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಒಂದಿಗೆ ಈಗ ಡೆಲಿವರಿ ಆಗೈತೆ. ಈಗ ಹುಟ್ಟಿರೋ ಮಗುಗೆ ಮುತ್ತಜ್ಜಿ, ಆ ಅಜ್ಜಿಗಿನ್ನ ಗ್ರ್ಯಾಂಡ್ అజ్జి. ఈ అజ్జి వాళ్ళ కూతురంట ఈమె. ఈ అజ్జి వాళ్ళ మనవడంట. ఇప్పుడు వచ్చింది కదా ఆమె వాళ్ళ కొడుకు.